హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు మన వీడియోలో బ్లౌజ్ యొక్క షోల్డర్ అనేది నెక్ డీప్ని బట్టి మార్కింగ్ చేసుకోవాలా లేదా చెస్ట్ కొలతని బట్టి మార్క్ చేసుకోవాలా అనేది ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ముందుగా బ్లౌజ్ని ఇలా ఒక లేయర్ వచ్చేలాగా ఫోల్డ్ వేసుకోండి. ఇలా ఫోల్డ్ వేసుకొని క్లాత్ ఏమైనా క్రింది వైపున మీకు క్రాస్గా ఉన్నట్లయితే స్కేల్తో ఒక లైన్ని డ్రా చేసుకొని నీట్గా కట్ చేసేయండి. ఇలా కటింగ్ చేసిన తర్వాత నడుం పట్టి కుట్టుకోవడానికి క్లాత్ కావాలి కదా, ఆ క్లాత్ కోసం ముందుగానే ఒక 1/2 ఇంచు క్లాత్ వదిలిపెట్టేసి స్కేల్తో ఒక లైన్ని డ్రా చేసుకోండి. ఈ విధంగా ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మీకు అలా అయితే ఈజీగా అర్థమవుతుంది. అలాగే మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి ఫ్రెండ్స్. ఇలా లైన్ని డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆది జాకెట్ని తీసుకోండి. ఆది జాకెట్ని తీసుకొని ఇలా నీట్గా ఎలాంటి ముడతలు అనేవి లేకుండా ఇలా నీట్గా పరుచుకోండి. ఇలా పరుచుకున్నప్పుడు మీకు నెక్ దగ్గర కానీ లేదా నడుము దగ్గర కానీ ముడత వచ్చినట్లుగా అయితే మీరు బ్లౌజ్ని కరెక్ట్గా వేయలేదని అర్థము. ఇలా నీట్గా వేసినట్లయితే మీకు చెస్ట్ కొలత అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే కస్టమర్ కూడా ఇక్కడ బ్లౌజ్ కొంచెం లూజ్గా ఉందండి, నాకు కొంచెం కుట్ట అనేది లోపలికి వేయండి ఇచ్చేటప్పుడు అని చెప్పారు. మనం దీన్ని బట్టి చెస్ట్ కొలత కరెక్ట్ చూసుకొని మార్క్ చేద్దాము. ఇక్కడ ఒకవైపు చంక దగ్గర కుట్టు నుంచి ఇంకొక వైపు చంక దగ్గర కుట్టు వరకు చెస్ట్ కొలతను చూసుకోవాలి. ఇక్కడ 18.5 ఇంచులు వచ్చింది. టేప్ని ఇలాగే మధ్యలోకి ఫోల్డ్ చేసామనుకోండి 37 ఇంచెస్ వరకు మనకి చెస్ట్ కొలత అనేది వచ్చింది. అదే 1 to 18.5 ఇంచెస్ వరకు చెస్ట్ కొలత చూసుకున్నట్లయితే 9 ఇంచులకి 2 లైన్స్ ఎక్కువ వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ కస్టమర్ వచ్చేసి లూజ్గా ఉందన్నారు కాబట్టి మనం 36 వేలో బ్లౌజ్ కటింగ్ అయితే చేసుకుందాము. అలాగే బ్లౌజ్ పొడవు షోల్డర్ దగ్గర నుంచి వెళ్ళి ఈ డాట్ చివరి వరకు కొలుచుకోవాలి. ఇది ఒక్క లైన్ తక్కువ 13 ఇంచులు వచ్చింది. అంటే టోటల్గా మనం 13 ఇంచులు తీసుకొని షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచు కలుపుకొని 13.5 ఇంచులు బ్లౌజ్ పొడవు ఉండేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ముందుగా బ్లౌజ్ని చెస్ట్ కొలత మార్క్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను నడుం పట్టీతో కలుపుకొని 9 ఇంచులు ఉండేలాగా మార్కింగ్ చేస్తున్నాను. ఇదే మార్కింగ్ని ఇంకొంచెం పై వరకు కూడా ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్స్ని డ్రా చేసుకోండి. అలాగే ఎక్స్ట్రా క్లాత్ వచ్చేసి ఇక్కడ నేను 1.5 ఇంచ్ తీసుకుంటున్నాను. మీరు నా లైనింగ్ బ్లౌజెస్ అలాంటివి కుట్టినట్లయితే 2 ఇంచెస్ ఉండేలాగా తీసుకోండి. ఇది కాటన్ బ్లౌజే కాబట్టి నేను 1.5 ఇంచ్ ఉండేలాగా తీసుకొని స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసేస్తున్నాను. ఈ విధంగా మనం చెస్ట్ కొలత అయితే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ యొక్క పొడవు మార్క్ చేసుకోవాలి. ఇది 13 ఇంచులు వచ్చింది కదా, కింద పైన షోల్డర్ పట్టితో కలుపుకొని 13.5 ఇంచుల బ్లౌజ్ పొడవు ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. ఇదే మార్కింగ్ని ఇటువైపు వరకు కూడా మార్క్ చేసుకోండి. అంటే షోల్డర్ ఎక్కడి వరకు అయితే డ్రా చేస్తామో అనుకుంటామో అక్కడ వరకు ఇలా మార్క్ చేసుకొని స్కేల్తో లైన్ని డ్రా చేసుకోండి. ఇప్పుడు మీకు బ్లౌజ్ అనేది మనం నెక్ డీప్ని బట్టి ఈ నెక్ విడ్త్ మార్క్ చేసుకోవాలి. అలాగే షోల్డర్ని మార్క్ చేసుకుంటాం ఫ్రెండ్స్. అది ఎలా మార్క్ చేసుకోవాలని చెప్తాను. మామూలుగా అయితే మనము ఎగ్జాంపుల్గా షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు ఉందనుకోండి, అంటే నెక్ డీప్ అనేది తక్కువగా ఉంది. అలాంటప్పుడు మనం బోట్ నెక్ వెళ్ళిపోయినప్పుడు షోల్డర్ అనేది ఎక్కువ పెద్దగా పెడతాం కదా, దాదాపు 7-7.5 ఇంచుల వరకు పెడతాము. అలాగే నెక్ డీప్ తగ్గే కొద్దీ అలా పెట్టాము. నెక్ డీప్ పెరిగే కొద్దీ ఇటువైపుగా వస్తాము. 2 ఇంచుల నెక్ విడ్త్, 3 ఇంచుల షోల్డరు, అలాగే 2.5 ఇంచుల నెక్ విడ్త్, 3 ఇంచుల షోల్డర్ అలా మార్క్ చేస్తాము కదా. ఇలా మార్క్ చేసామంటే మనం నెక్ డీప్ని బట్టే ఈ షోల్డర్ మార్కింగ్ అనేది చేస్తున్నాం కదా ఫ్రెండ్స్. అలాగే కొంతమంది మాత్రమే అంటే చెస్ట్ కొలతని బట్టి కూడా మనం నెక్ డీప్ కొలత అనేది మార్క్ చేసుకోవచ్చు షోల్డర్ అనేది. కానీ అది దాదాపుగా ఒక 9 ఇంచుల నుండి 10.5 ఇంచుల టేప్ ఉన్నప్పుడు నెక్ డీప్ అనేది 9 ఇంచుల నుండి 10.5 ఇంచులు ఉన్నప్పుడు అలా మార్క్ చేస్తాం. చాలా సైజెస్ వరకు కూడా అదే విధంగా ఉంటాయి ఫ్రెండ్స్. కానీ కొన్ని సైజెస్ని బట్టి మనం మార్క్ చేసుకోవాలి. నెక్ డీప్ని బట్టి షోల్డర్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనకి 3 ఇంచులు నెక్ డీప్ ఉందనుకోండి, షోల్డర్ అనేది 7 ఇంచులు టోటల్గా నెక్ విడ్త్తో కలుపుకొని 7 ఇంచులు ఉండేలాగా మార్క్ చేస్తాం. అదే 8 ఇంచులు ఉందనుకోండి, షోల్డర్ నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచులు, షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు ఉండేలాగా మార్క్ చేస్తాం. అదే 10 ఇంచుల మనకి నెక్ డీప్ ఉందనుకోండి, 10, 11, 12 ఉందనుకోండి, 2 ఇంచుల నెక్ విడ్త్, 3 ఇంచుల షోల్డర్ కలుపుకొని 5 ఇంచులు ఉండేలాగా మార్క్ చేస్తాం. అంటే ఇక్కడ మనము చూడండి, నెక్ డీప్ని బట్టే మనం షోల్డర్ మార్కింగ్ చేస్తున్నాము. కాబట్టి మీరు బ్లౌజ్ అనేది మీకు కొలతకి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు ఆ బ్లౌజ్కి నెక్ డీప్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా దాన్ని గమనించి ఈ నెక్ విడ్త్ షోల్డర్ మార్కింగ్ చేసుకున్నారనుకోండి, బ్లౌజ్ వేసుకున్నప్పుడు కూడా మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. భుజాలు అనేవి జారిపోకుండా ఉంటాయి.
మామూలుగా మనం షోల్డర్ మార్కింగ్ చేసేటప్పుడు 9 ఇంచులు వచ్చింది కదా, దాని మధ్యలోకి ఫోల్డ్ చేస్తే 4.5 వస్తుంది. 1 ఇంచు కలుపుకొని 5.5 మార్క్ చేస్తాం. అలా చాలా వరకు కూడా 9 ఇంచుల నుండి వెళ్ళి 10.5 ఇంచుల నెక్ డీప్ ఉన్నప్పుడు అలా మార్క్ చేసామనుకోండి, అది ఎక్కువ ఉండని తక్కువ ఉండని పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. నెక్ విడ్త్ వచ్చేసి 2.5 2.5 ఇంచులు తీసుకుంటాం. కానీ కొంతమంది బ్లౌజెస్కి మాత్రం ఖచ్చితంగా మీరు నెక్ డీప్ చూసుకొని దానికి తగ్గ నెక్ విడ్త్ షోల్డర్ మార్క్ చేస్తేనే వాళ్ళకి పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది సెట్ అవుతుంది. భుజాలు అనేవి జారకుండా ఉంటాయి, బాడీకి అద్దినట్టుగా అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. అలా కాకుండా నార్మల్గా వెళ్ళిపోయారనుకోండి, ఖచ్చితంగా ఏదో ఒక డిఫెక్ట్ అయితే వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు బ్లౌజ్ యొక్క నెక్ డీప్ చూసుకుందాం. నెక్ డీప్ చూసుకోవడం కోసం బ్లౌజ్ని ఇలా నడుము దగ్గర మధ్యలోకి ఫోల్డ్ చేయండి. అలాగే షోల్డర్ దగ్గర నుంచి కూడా ఈ నెక్ విడ్త్ స్ట్రైట్గా చూసుకోండి. అలా చూసుకుని ఈ బ్లౌజ్ ఫోల్డింగ్, కటింగ్ చేసే బ్లౌజ్ ఫోల్డింగ్, ఆది జాకెట్ బ్లౌజ్ ఫోల్డింగ్ నడుము పట్టి దగ్గర కరెక్ట్ ఉండేలాగా చూసుకొని మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ యొక్క నెక్ డీప్ని చూసుకోండి. ఇది షోల్డర్ దగ్గర నుంచి వెళ్ళి బ్లౌజ్ కింది వరకు అయితే 10 ఇంచులు వచ్చింది ఫ్రెండ్స్. 10 ఇంచుల తర్వాత కుట్టేసరికి మనకి 10.5 ఇంచులు, లేదా పైకి మార్క్ చేసుకుంటే 9.5 ఉంటే కుట్టిన తర్వాత 10 ఇంచులు వస్తుంది. ఇలాంటి వాళ్ళకి నెక్ డీప్ అనేది మరీ ఎక్కువ లేదు తక్కువ లేదండి. కానీ ఈ సైజు వాళ్ళకి ఇక్కడ నేను 2.5 ఇంచులు పెడుతున్నాను. 10 ఇంచుల కన్నా ఎక్కువ వెళ్ళింది అనుకోండి, అంటే 10.5 11 వెళ్తే 2 ఇంచులు మార్క్ చేసుకుంటాము. నెక్ విడ్త్ అనేది 3 ఇంచులు అనేది షోల్డర్ మార్క్ చేసుకుంటాము. ఇది ఒక 1/2 ఇంచుతోనే ఉంది కాబట్టి ఇక్కడ నేను 2.5 ఇంచుల షోల్డర్ నెక్ విడ్త్ అనేది మార్క్ చేస్తున్నాను. ఇలాగే 3 ఇంచుల షోల్డర్ మార్క్ చేసుకోవాలి. ఇలా పర్ఫెక్ట్గా మార్క్ చేసుకున్నారనుకోండి, బ్లౌజ్ భుజాలు అనేవి జారిపోవు. అలాగే మనకి బ్లౌజ్ వేసుకున్నప్పుడు కూడా ఎక్కడ చంక దగ్గర ముడతలు రావు, పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో ఉంటుందండి. పైన 2.5 తీసుకున్నాం కదా, కింద కూడా మీకు బ్రాడ్ ఎక్కువ వద్దు, అంతే ఉంటే చాలనుకుంటే 2.5 తీసుకోవచ్చు. కొంచెం బ్రాడ్గా ఉన్నా పర్లేదంటే 2.5 ఇంచులు తీసుకోవచ్చు. నేను ఎక్కడైతే పైన 2.5 ఇంచుల నెక్ విడ్త్ తీసుకున్నాను, కింద 2.5 ఇంచుల నెక్ డీప్ దగ్గర నెక్ విడ్త్ అనేది 2.5 ఇంచులు తీసుకొని ఇలా బాక్స్ షేప్ అయితే డ్రా చేస్తున్నాను. ఇలా డ్రా చేసుకొని మీరు పర్ఫెక్ట్ పద్ధతిలో నెక్ విడ్త్ అండ్ షోల్డర్ మార్క్ చేసుకున్నారనుకోండి, మీకు బ్లౌజ్ కటింగ్ కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇలా రౌండ్ షేప్ వచ్చేలాగా తీసుకోవాలి. అలాగే మీకు నెక్ విడ్త్ అనేది ఒక 8 ఇంచెస్ ఉందనుకోండి, 8 ఇంచెస్ ఉన్నప్పుడు నెక్ విడ్త్ డీప్ అనేది 8 ఇంచెస్ ఉందనుకోండి, అప్పుడు షోల్డర్ అనేది 3 ఇంచులు ఉంటుంది, నెక్ విడ్త్ అనేది 2.5 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. అలా మార్క్ చేసుకుంటేనే మీకు బ్రాడ్గా ఉంటుంది, బ్లౌజ్ వేసుకున్నప్పుడు కూడా టైట్ లేకుండా ఉంటుంది. ఓకేనా, ఒకవేళ మీకు 3 ఇంచుల నెక్ డీప్ ఉందనుకోండి, అప్పుడు షోల్డర్ మార్కింగ్ అనేది 7 ఇంచుల వరకు కూడా వెళ్ళిపోతుంది. అంటే అది బోట్ నెక్ కిందకి అయిపోతుంది. 7 ఇంచులు మీకు 4 ఇంచుల కన్నా ఎక్కువ, అంటే 3 4 వరకు ఉంటే అది బోట్ నెక్ టైప్లో కట్ చేస్తాము. 4 కన్నా ఎక్కువ ఉంటే మనం దాన్ని బట్టి ఈ షోల్డర్ మార్కింగ్ నెక్ విడ్త్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ డౌన్ వచ్చేసి పైన నాకు 5.5 ఇంచులు వచ్చింది కదా, కింద కూడా అదే 5.5 ఇంచులు ఉండేలాగా చూసుకొని ఆర్మ్ డౌన్ 6 ఇంచులు ఉండేలాగా చూసుకొని ఇలా లైన్ని డ్రా చేసుకోండి. ఇలా లైన్ని డ్రా చేసుకున్న తర్వాత ఈ కార్నర్ దగ్గర 1.5 ఇంచుతో మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచుతో మార్క్ చేసుకొని ఆర్మ్ రౌండ్ని రౌండ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోండి. ఇక్కడ మధ్యలో షోల్డర్ పైన ఉంచి డౌన్ 6 ఇంచులకి 3 ఇంచుల దగ్గరకు మార్క్ చేసుకొని ఈ లైన్ ఈ డాట్, ఈ 1.5 ఇంచు డాట్, అలాగే చెస్ట్ కొలత ఇలా కరెక్ట్ వచ్చేలాగా చూసుకొని రౌండ్ షేప్ అనేది తీసుకోండి. ఈ విధంగా మీరు పర్ఫెక్ట్గా తీసుకున్నారనుకోండి, మీకు బ్లౌజ్ వేసుకున్నప్పుడు కూడా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే ఉంటుంది. ఒకవేళ మీకు ఈ చంక రౌండ్ అనేది కరెక్ట్ రాలేదో లేదా వచ్చిందో అని డౌట్ వచ్చినట్లయితే ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ చూడండి 9 ఇంచులు వచ్చింది కదా, అంటే 1 ఇంచు తగ్గించి మనకి చంక రౌండ్ అనేది 8 ఇంచులు రావాలి. పైన షోల్డర్ ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు వదిలిపెట్టేసి ఈ చంక రౌండ్ వరకు కూడా టేప్ని పెట్టి చూసుకోండి. చూడండి కరెక్ట్గా 8 ఇంచులు వచ్చింది. అంటే మనకి ఈ బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గానే కుదురుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఒకవేళ మీకు చంక దగ్గర టైట్గా పట్టేసినట్లుగా అనిపించింది అనుకోండి, ఈ షోల్డర్ అనేది ఇంకొక 1/2 ఇంచు తగ్గించండి. 5 ఇంచులు మార్క్ చేసుకోండి. ఇలా 5 ఇంచులు మార్క్ చేసుకున్నప్పుడు ఒక 1/2 ఇంచు తగ్గుతుంది కదా, దాన్ని బట్టి మళ్ళీ 1.5 చంక రౌండ్ దగ్గర మార్క్ చేసుకొని తీసుకోండి. అలా తీయడం వల్ల మీకు చంక దగ్గర టైట్గా పట్టేయకుండా ఉంటుంది, అలాగే బ్లౌజ్ భుజాలు జారకుండా ఉంటాయి. పర్ఫెక్ట్గా అయితే మీకు బ్లౌజ్ సెట్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఇక్కడ అర్థమైంది కదా. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు, నా వీడియోస్ కూడా మరింత మందికి షేర్ అవుతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ కటింగ్ అయితే చెప్తాను ఫ్రెండ్స్, ఇప్పుడైతే చెప్పట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.